అయ్యగారికి వందనాలండి. కూడిన సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. నా సాక్ష్యం ఏంటంటే, మా మరిదండి మా ఇంట్లోనే ఉంటున్నాడండి 9 సంవత్సరాల నుంచి. అయితే పెళ్లి చేసుకోమనేసి అంటే మాత్రం ఇప్పుడు చేసుకుంటాను, అప్పుడు చేసుకుంటాననేసి పెళ్లి చేసుకోవట్లేదండి. అందుకనేసి నేను ఈ చర్చికి వచ్చి నేను పెళ్ళికి ఒప్పుకుంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాననేసి ఇక్కడికి 7 వారాలు రావడం మొదలుపెట్టానండి. వచ్చిన 3 వారానికే దేవుడు నాకు కార్యం చేశాడండి. అప్పటి నుంచి కూడా 9 సంవత్సరాల నుంచి కూడానండి చేసుకొని అన్నవాడు 3వ వారం ఇక్కడికి రాగానే చేసుకుంటానని చెప్పాడండి. దేవుడి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. అయ్యగారికి వందనాలు. నేను ఒక సమస్యతో దేవుని దగ్గరికి వచ్చాను. దేవుడు నాకు ఆ సమస్య నుంచి విముక్తి కలిగించాడు. జరగదు ఆ పని జరగదు అని మేము నిర్ణయించేసుకున్నాము. కానీ దేవుడి మీద నమ్మకం ఉంచుకొని నేను వచ్చినందుకు నాకు దేవుడు 2 వారాల్లోనే నాకు ఆ కార్యాన్ని జరిపించాడు. మొన్న లక్షవారం నాడు వాళ్ళకి మాకు మధ్య జరిగిన సంఘర్షణ పూర్తయిపోయి మొత్తం ఒక దారికైతే వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. దేవుని సాక్ష్యం, ఈ చిన్న సాక్ష్యం దేవుని కోసం దీవించండి. లోకమంతా పాపులే. ఈ పాపుల్లోంచి రక్షించడానికి రక్తము కార్చి ప్రాణాన్ని పెట్టి పరిశుద్ధులుగా చేసి నీతివంతులుగా చేసి ఆయన రాజ్యం కూడా సిద్ధపాటు చేయడానికి ఈ లోకంలో వచ్చాడు. సమాధికి వెళ్ళాడు, మరణాన్ని జయించాడు. అంతేగాని మతాలు మార్చడానికి రాలేదు, కులాలు మార్చడానికి రాలేదు. కులాల మతాలు ఎవరు పెట్టుకున్నారు? ఇది మనం పెట్టుకున్నాం కులాల మతాలు. ఎర్రగుందా తెలుగు ఉంటుంది? అందరితో ఒకటేనా? మానవ అందరితో ఒకటేనా? ఒకటైనప్పుడు వాళ్ళ కులం కాపువాడు మాదివాడు అని ఎందుకంటున్నా మనం? ఇవన్నీ మనం పెట్టుకున్నాం. రై మాలుడా కింద కూర్చో, ఆడి భూమి పెట్టండి ఆకేసి గొమ్మ వాతల పెడుతుంటాం. ఇంతకుముందు అదే కదరా, నువ్వు అలా చేసావు అని. కనుక దేవుని పిల్లారా, నాలుక ఎన్నో పాపాలు చేస్తుంది. ఈ 4 పాపాలకి ఆల్రెడీ ప్రభు తెలియక మనము ఎంతో మందిని బాధ పెట్టాం, ఎన్నో కుటుంబాన్ని నాశనం చేసాం, భార్యాభర్త మన తగులు పెట్టాం, మరి ప్రజల మధ్య దొంగ అబద్ధ సాక్ష్యాలు చెప్పి తగులు పెట్టాం. కనుక ఆ 4 తాలూకా శిక్ష నీకు రెడీగా ఉంది. ఆ శిక్ష పోదా నీకు. అందుకని ప్రాణం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఎందుకు టైం ఇస్తున్నాడు? ఎందుకు టైం ఇస్తున్నాడు? ఎందుకు టైం ఇస్తాడమ్మా? మీ అన్నయ్య రాలేదా? ఏడి కుర్చీ ఎక్కిసాడేడి కింద పోనీ ఎక్కిరా బాబు. అయితే జాగ్రత్త పడండి. ఏం చెప్పాను?
దేవుడు ఎందుకు టైం ఇస్తున్నాడు? 80 ఏళ్ళు, నాకు 81 ఏళ్ళు. ఎందుకు మీకు నేను బోధించడానికి నాకు ఆయుష్ ఇస్తున్నాడు. ఇలాంటి బోధ మీకు దొరకదు ఎక్కడ కూడా. చూసుకొని చెక్ చేసుకోండి. ఏ సంఘాల్లోకి వెళ్ళండి. మిమ్మల్ని ప్రేమించి డబ్బులు అడిగేవారే కానీ మిమ్మల్ని ఖండిస్తే నువ్వు ఉంటావా సంఘంలో? డబ్బులు వేస్తావా? తెచ్చి డబ్బు పట్టిపోతున్నావు. అంతే కదా, అందుకే దొంగరేస్తులు బుద్ధి. డబ్బుల కొరకు పొట్ట కొరకు చేసే సేవ కాదు ఇది. కాములు పెట్టి నిండాలని కాదు. అనేక మందికి, పేదవాళ్ళకి, కష్టాల్లో ఉన్నవారికి ఎంతోమంది ఎన్నో ఫోన్లు చేస్తుంటారు, ఎక్కడెక్కడి నుంచో చేస్తుంటారు. అందుకు నేను సహాయం చేస్తుంటాను. వాళ్ళ పేద పరిస్థితిని చూసి, వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మొగులు విడిచిపెట్టేసి 3 పిల్లలతో వెళ్ళిపోయి ఇంటిని తెచ్చుకోలేని పరిస్థితి. తెలంగాణ నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది, అమ్మా నువ్వు బాధపడగా ఇదిగో పంపుతున్నాను డబ్బులు తీసుకొని, ఎవరితో ఫోన్పే అడిగి చేశాను. తర్వాత చదువు. నా నాలుకతో నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గములను, అది సైతాను వల్ల పడిపోకుండా ఉండాలి అంటే నీ మార్గాలు రోజు చెక్ చేసుకోవాలి. నీకు తెలియకుండా నీ నాలుగుతో ఎన్నో దుర్భాషలు ఆడుతావు, సల్లాపలు ఆడుతావు, జోకులు వేస్తుంటావు. యేసుప్రభు జోకులేయమని, సరసాలు ఆడమని చెప్పలేదే నిద్రమత్తు. చూడు నిద్రమత్తు తోసేదని. సరే కూర్చోమ్మా, లేదా అగ్నిగుణమే కూర్చో సరిగా. బాగుంటే పర్లేదు, పైకి వెళ్ళదు కిందకి. ఏది కావాలి? పైకా కిందగా? మధ్యలో పోద్దాం గమదేశం. జాగ్రత్త. కనుక నాలుగుతో పాపం చేయకుండా రోజు ఉదయం ప్రార్థన ఏం చేసుకోవాలమ్మా? ప్రభువా, ఈ దినం నా నాలుగుతో, నా పెదవులతో, నా ఆలోచనలతో పాపం చేయకుండా నా నాలుకను మీకు కంట్రోల్ చేయి. ఎవరు కంట్రోల్ చేయగలరు? ఏమా? యేసు ప్రభు కంట్రోల్ చేయగలరు. ఆయన అడగాలి, నీ నాలుగు నువ్వు కంట్రోల్ చేయకుండా ఉండగలవా? నీ మనసు నువ్వు కంట్రోల్ చేయకుండా ఉండవు. నువ్వు మెడ్రాస్ పోయావు అప్పుడే. ఎవరి మీదో మనసు వెళ్ళిపోయింది అనుకోవాలి. చెప్తున్నా, ఏం అనుకోక, అనుకున్నాను వదలలేదు. నా బాధ నాదే, నీ బాధ నీదే. నీకు రోగం బాగోవాలి అంతేనా? సమస్య విడుదల కావాలి అంతేనా? అంతేనా? దేవుడు కావాలా? దేవుడు కాదు జాతి విను. ఇంతవరకు దెయ్యంతో ఉన్నట్టుంది. కాబట్టి చాలా జాతి వినాలి. ఏం చెప్పాను? మర్చిపోయాను. నాలుగు ఉందా నీకు? నాలుగు జాత కాల్చుకుంటావా? లేదు, నిష్టానుసారంగా వాడుతున్నావు. నాలుగు చెక్ చేసుకోసారి. కుర్చీలో కూర్చున్న మహారాణీలు మహారాజుల్లాగా ఉన్నారు. తక్కువ కాదు. వీళ్ళు నాలుగు బండ నాలుగులు, రాతి నాలుగులు, రంప పెట్టి కోసినా ఎలాగా ఉంటాయి. కనుక నాలుగని మీ స్వాధీనంలో ఉంచుకోండి. అబద్ధం ఏం ఆడుతుంది? ఎలా ఆడుతుంది? చెయ్యి ఆడుతుంది అని అబద్ధం. నాలుగు. నువ్వు అబద్ధం ఎన్నిసార్లు ఆడుతున్నావు రోజుకి? బ్యాప్టిజం తీసేసుకున్నాను. ఏం కాదు, ఒక గంట గుడ్డుబాటు. పాస్టర్ గారు ఇంట్లో స్నానం చేయగా, పాస్టర్ గారు మీరు స్నానం చేయించండి అని ఎక్కడ మొదలు డుబ్బుకొని బులిగేసి వచ్చిన వెంటనే మార్నింగ్ షోకో సెకండ్ షోకో పోద్ది. అలాంటి అన్నారు లేదా? సినిమాలు బాగా చూస్తావా? ఎవరికి చెప్పలే. అమ్మ నువ్వు ఇద్దరు వెళ్తారు. మీ అమ్మ తక్కువదేటి, అమ్మ చూస్తారు. పోలే చూడండి, కానీ ఇక మీద చూడరు. చాలు. అందుకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక నాలుకను కంట్రోల్ చేసుకునేవాడు ధన్యుడు. నాలుగు ఎలా కంట్రోల్ చేసుకుంటారమ్మా? ఎలా కంట్రోల్ చేసుకుంటారు? నిద్రపోతూ ముసలమ్మ ఎందుకు వచ్చిందో తెలియదు. ఇలా
ఎన్నో వారం ఆదివారమా? ఎన్నో వారం అంటే ఆదివారం ఉంటుంది ఏంటి? 4వ వారం. నాకు అలాగే వినబడింది. అయితే నేను చెవిటోండి. అయితే నేను సమయం దొరికితే దెయ్యాలు వస్తుంటాయి. ఒకరితో మాట్లాడడానికి వీల్లేదు. రంపం పెట్టి కోసేస్తాను పేగలు. 4 అది తర్వాత చదువు. ఉమ్, ఉమ్, ఉమ్. నా రక్షణకర్తయ్యకు దేవా, నన్ను రక్తాపరాధం నుండి నన్ను విడిపింపు. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. రక్తాపరాధం. దావీదు అనేక యుద్ధాలు చేసి అనేక మంది చంపేశాడు. ఆ రక్త యొక్క అపరాధం వెంటాడుతుంది. నా రక్తాపరాధం విడిపించి అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు నా నాలుక ఉత్సాహగానం చేయను. నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయను. అప్పుడు నా రక్తాపరాధం క్షమించావనుకో, నీ నీతి గురించి నేను చెప్తాను అని చెప్తున్నాను. కనుక నాలుక ప్రపంచాన్ని తగలబెడుతుంది. పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం కేవలం మాటలు. కనుక దేవుడు త్వరలో రానై ఉన్నాడు. నాలుగు కంట్రోల్ అయిపోతే అన్ని అవయవాలు కంట్రోల్ అయిపోతాయి. నాలుగు కంట్రోల్ అయిపోతే నీ మనసు కంట్రోల్ అయిపోతుంది. నాలుగు కంట్రోల్ అయిపోతే నీ బ్యాడ్ ఫ్రెండ్షిప్ నీ దూరం అయిపోతుంది. నాలుగు కంట్రోల్ అయితే నీ నడకలు పడకలు అన్నీ సరి అయిపోతాయి. నాలుగుతో ఎన్నెన్నో పాపాలు చేసాం. కనుక ఇంతవరకు ప్రతి పాపాన్ని కూడా మరి ఏం చేయాలమ్మా? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నీ అంతలో ఒప్పుకోగలవా? విడిచిపెట్టగలవా? విడిచిపెట్టలేవు. విడిచిపెట్టడానికి యేసుపురం ఒక్కలే సహాయం చేయగలరు. ఆయనలో పాపము లేదు, జన్మములో పాపము లేదు, జీవితంలో పాపం లేదు, ఆయన మాటలో పాపం లేదు. కాబట్టి పాపులమైన మనల్ని నాలుగును అవయవాన్ని కంట్రోల్ చేసే శక్తి ఆయనలో ఉన్నది. ప్రతిదీ అడుగుని ఇవ్వండి అంటాడు. ఆయన అడగాలి. అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. నేను ఇంతకుముందు అన్ని రకాలు ఉండేవాడిని. సినిమాలు యాక్ట్ చేశాను, విలన్ గాను. పతివ్రత అనే సినిమాలో విలన్. పతివ్రతను పాడు చేయడం అనే క్యారెక్టర్ చాలా కొంత సంవత్సరాల క్రితం వచ్చింది. కనుక లోకంలో అన్ని అలవాట్లు ఉండి దేవుడు తిట్టేవాడిని, మాదేవుడు తిట్టేవాడిని. నిజంగా పాస్టర్లు చూసి అలాగ అనిపించేది. డబ్బు కొరకు వస్తారు వీళ్ళు అనుకొని తిట్టేవాడిని. అటువంటిది దేవుడు నన్ను ఒక సమస్యలో ఇరికించి నన్ను పట్టుకున్నాడు, అభిషేకం ఇచ్చాడు. దేవుడు కనబడ్డాడు, మాట్లాడాడు. ఆయన ప్రకారంగా రోజు ప్రార్థన చేసినప్పుడు నాలో ఏమన్నా పొరపాటు ఉంటే క్షమాపణతో ఆ మరక తుడిచి వేసుకుంటూ పరిశుద్ధలోకి రావడం నేర్పించాడు. నా నాలుగును కంట్రోల్ చేస్తాడు. శత్రువును ప్రేమిస్తాడు. ఏం చేద్దంటే అందరూ శత్రువులే దేవుడికి, అందరము పాపులమే. నీ తోడి సహోదరుని ప్రేమించకపోతే కనిపించని దేవుని ఎలా ప్రేమిస్తావు? గ్యారెంటీ ఏముంది? అందుకనే మనిషిని ఏమంటున్నాడు? నిన్ను వలే. అది బాగా చెప్తాను. ఒక్కొక్కడు నేను అందుకోగానే టక్ అని చెప్పేస్తాను. కడత పెడిచారు కదా నేను, కానీ అలా ప్రేమించదు. మెసేజ్లు రకరకాలుగా
ఏదో ఫోన్లు తిట్టుకుంటూ అన్నీ ఉంటుంటుంది. ప్రేమ అనేది కనబడటం ఆఖరి దినాలు వస్తే ప్రేమ చల్లారిపోతుంది. అంటే దేవుడు సమీపముగా వస్తున్నాడు. ప్రేమ ఎప్పుడు చల్లారిందో సాతాను సమీపముగా ఉంటున్నాడు. నిన్ను నన్ను లాక్కెళ్ళిపోయి నరకంలో పడివేయడానికి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. తర్వాత చదువు. అది లేదు. 120:2-3 కీర్తన 120:2-3 నా శ్రమలో అది కాదు 122 నుంచి అబద్ధమాడు పెదవుల నుండి అది విడిపించేవాడు ఒక్కడే. అబద్ధమాలు నాలుగు నీ అంతటవు అబద్ధ మార్గం ఉండాలి లేవు. చిన్న పాపంలో మునిగి తేలుతున్నావు, నిండా నీటిలో మునిగిపోయే పాపంలో. అందులోంచి రావాలంటే పాపము లేనివాడు ఒకడు కావాలి. పాపం లేనివాడు ఎవడు జన్మంలో కూడా జీవితంలో కూడా మరణంలో కూడా ఎక్కడ పాపం లేనివాడు ఎవరంటే యేసు క్రీస్తు మాత్రమే. అతను ఒక్కడే నేను విడిపించగలడు. నీటిలో మునిగిపోతున్నప్పుడు అయ్యో కాపాడండి కాపాడంటే ఇంకొక నీటిలో మునుగున్నవాడు కాపాడగలడా? గట్టు మీద ఉన్నవాడు ఎత్తుగా ఉన్నవాడు నిన్ను చేపట్టుకుని లాగి ఎత్తు నిలబెట్టగలడు. కాబట్టి ఆ దేవుడికి మొర్రపెట్టాలి. ఉదయం లేవగానే కనీసం గంట, రాత్రి గంట ప్రార్థన. విగ్రహాలు పూజ చేస్తారమ్మా? ఎప్పటి నుంచి? నా నిలబెట్టా. ఏమి ఆడొద్దన్నాడా? దేవునికి వచ్చేది అనిసుకున్నావా? ఎందుకు ఆ సందర్భం ఏంటి? బాగోలేకపోతే యేసుప్రభు, బాగుంటే నీ పేరు తినేదా? త్రీనాథ్. నా పేరు రమణారావు. ఇద్దరం ఒకటే. కనుక క్యాన్సర్ బాగు చేయి. ఎంతోమంది క్యాన్సర్లు బాగారమ్మా. మరి ఇక్కడ చెప్పినట్లు హెచ్చరిక పేపర్ ఇచ్చారా? అది మాత్రం చదివి దాని ప్రకారంగా మీరు జీవించినప్పుడు కులాల వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, మీ ఆయన గారు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ ఆత్మను రక్షించుకో. నీ పాప ఆత్మ రక్షించుకుంటుంది. ఎవరాత్మ ఏటో మీ ఆయన వచ్చారండి. ఏది చేయొద్దండి. అమ్మో సంతోషం. చెప్పకొట్టరా? వాళ్ళ ఆయన కూడా చెప్పట్లేదు. వెరీ గుడ్. ఏం పేరు? సీను. అందరికీ వెంకటేశ్వర పేర్లే. అదే ఒక పోతే దేవుడు. వాళ్ళకి ఎంతమంది తెలుసా పిల్లలు? మీ ఆయనకి కాదు, వెంకటేశ్వర ఎంతమంది పిల్లలు? తప్పు. సీక్రెట్ కూడా ఉంది. సీక్రెట్గా పెట్టాడు. ముగ్గురు పిల్లలు. బాబు దేవుడు అంటే పాపం లేనివాడు కదా దేవుడు కదా. ఇప్పుడు చెప్తాను ఇంతవరకు పూర్తి దేవుడు పాపం లేని దేవుడు ఎవరు ఉన్నారా అడుగుతాడు. ఏమనుకోవద్దు. ఎలా అడుగుతున్నా? పాపమే, అందరం పాపులమే, చేస్తే నరకంలో పోతాం. అది తప్పించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనం చేసిన పాపాలు క్షమించడానికి వచ్చాడు. నాలుగుతో ఎన్నో రాజకీయాలు ఆడుతున్నావు కదమ్మా. రాజకీయ పండితుడు. అతని పేరు రాజకీయ పండితుడు. నాన్న అంతేనా? రాజకీయ పండితుడేనా అంటే చూసేవాడు. నీ ఇద్దరు అమాయక బొమ్మలాగా ఉంటాడు. పోనీ. సామెత 4:24 మూర్ఖపు మాటలు మైక్ దూరం పెట్టు.
నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు, అదండి మూర్ఖపు మాటలు పెదవులను రానివద్దు అన్నాడు, నోటికి రానివద్దు అన్నాడు. కుటిలమైన మాటలు ఎక్కడ? పెదవుల నుండి రానివద్దు. మనకి కుటిలమైన మాటలు, రెండు అద్దాలు వచ్చే మాటలు, రకరకాల మాట్లాడుతుండడం. ఎవరినైనా తిట్టడం మానేసి వాళ్ళ కోడి మీద కుక్క మీద కేకలేసి అరుతుంటాం. అవునా? కుక్క చచ్చిపోను, ఆ కోళ్ళు 3 కోళ్ళు పెద్ద కోళ్ళు నాకు వచ్చేసి ఆ గుడ్లన్నీ చచ్చిపోను. ఏం తిడుతుంటారు? నువ్వు చచ్చినోడా? రకరకాల తిడతారు ఆడవాళ్ళు కదా, అదేనా తిడతారు. ఆడవాళ్ళు నువ్వు కాదురా, మరి పెద్ద ఏదో నీతిమంతురాలు మాట్లాడుతుంది. అదే ఆడవాళ్ళు తిడతారా లేరా? వద్దబ్బా, తిడతారా లేదా? నాకు తిడతాను, అందుకని చెప్తున్నాను. అది కాబట్టి ఇవన్నీ ఒకసారి ఎప్పుడైనా నిన్ను పరీక్షించుకున్నావా? ఎదుటివాడి గురించి పరిశోధించే బదులు అది సామెతలు 15:4 అవన్నీ లేవు, ఎక్కడ రాసావు? అన్నీ రౌండ్ అప్ చేశాను. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మ భంగము కలుగును. ఈ శరీరంలో ఏ అవయము చెడు పని చేసినా ఆత్మ నివసించే స్థలం ఇది, దేవుడి పడి దీపం ఇది. నువ్వు ఏ అవయవంతో పాపం చేసినా ఆత్మకు భంగము కలుగును. ఆత్మ బాధపడుతుంది. ఆత్మ బాధపడితే దేవుడు బాధపడతాడు. దేవుడు బాధపడితే నీకు లోకంలో ఏ సమస్య విడుదల రాదు. సమస్యలు విడుదల చేయాలని ఒక యేసు ప్రభు తప్ప ఎవ్వరు విడుదల చేయలేరు. నాకు కోర్టు సమస్య ఉండేది 10 ఏళ్ళు బట్టి, ప్రభువుని నమ్ముకోలేనప్పుడు కుటుంబ సమస్య, అది విడుదల అవ్వటం లేదు. లాయర్లు పోషింపబడుతున్నారు, నేను అప్పులైపోతున్నాను. ఆడు ఇల్లు కట్టుకున్నాడు, నేను అబ్బాయి పరిస్థితుల్లో ఏదో వచ్చాను. అప్పుడు ఎవరో సువార్త చెప్పారు. పలానా చర్చికి వెళ్ళండి అన్నారు. ఆశ్రమడి చర్చి, ఎంఏ పాల్ గారు చర్చికి వెళ్ళాను. అక్కడి చాలా దేవుడు తెలుసుకున్నాను మరొక ద్వారా. అలా ఒకసారి ఇంట్లో అన్ని బొమ్మలు ఉంటాయి. యేసుప్రభు దేవుడు అనగానే యేసుప్రభు ఫోటో కూడా పెట్టాడు. మనకు అలవాటే కదా ఆవులంత అక్క. నువ్వేమో చేతి ఇంత పొట్టి శరీరం అనుకోలేదు. దీనికి నేల ఒకటి సరిగా కూర్చోమ్మా. అదేం చెప్పాను? పొట్టి శరీరం అనగానే మర్చిపోయాను. ఏం చెప్పాను? చెప్పమ్మా బాబా. నా భాష నీకు అర్థం కదా. मैं तेलुगु में बात करता हूँ. तेलुगु आता है तुमको? हिंदी में आता है? हिंदी आता है ना तुमको? आता ना? कुछ लैंग्वेज आता नहीं. ఓకే పోలే పోతే పోయింది. కానీ సరిగ్గా సరైన చోటుకు వచ్చావు. మీ డాడీ, నువ్వు, మీ మమ్మీని. ఇంతకీ ఏం చెప్పాను రా? యేసు ప్రభువుని నమ్ముకుంటే సమస్య విడుదలవుద్దని ఒకటి చెప్పారు. అంటే బొమ్మలతో పూజ చేసే అలవాటు. వెంటనే యేసు బొమ్మ కొనేసి పెట్టారు అన్ని ఫోటోలతో పాటు. బ్యాంక్ వెళ్ళేటప్పుడు అన్ని బొమ్మలకు నమస్కారం పెట్టాను. అందులో యేసు ప్రభువుకి నమస్కారం పెట్టాను. విడుదల రావటం లేదు.
ఒకరోజు ఎందుకో ఆత్మప్రేరణ వచ్చి కొత్త దేవుడు ఇంట్లోకి వచ్చాడు కదా, ఎవరు కొత్త ఫోటో వచ్చింది కదా, అక్కడికే వెళ్ళి ప్రభువా నువ్వు నిజమైన దేవుడు బట, ఎవ్వరూ మాట్లాడటం లేదు, నువ్వు నిజమైన దేవుడు కాబట్టి నాకు ఈ సమస్య 10 ఏళ్ళు బట్టి కోర్టు కేసు నడుస్తుంది, నేను భరించలేకపోతున్నాను అని నువ్వు విడిపిస్తే నువ్వు నిజమైన దేవుడు నమ్ముకుంటాను అని అన్నాను. అంతే. అన్న 3వ రోజునే 10 ఏళ్ళు బట్టి కేసు కొట్టివేయబడలేదు, చెప్పగలేదు. అప్పుడు దేవుడు ఏంటో కొంచెం ఆకర్షణ కలిగిందా లేదా? ఈ బొమ్మలన్నీ కూడా బ్యాంక్ పెద్ద బ్యాగ్ ఉండేది నాకు, ఒక్కొక్క బొమ్మ బ్యాగ్లో పెట్టుకుని అలా బీచ్ ఒడ్డు పడి వెళ్ళి ఆ బీచ్లో పడేసేవాడు ఒక్కొక్కటి. ఒకసారి దొరికిపోయాను మా ఆవిడికి, ఏంటి బొమ్మలు మాయమైపోతే నన్నే పడుతుంది, బొమ్మలు మాయమైపోతే ఒకరోజు బొమ్మ తీసి సంచిలో పెడతాను, టక్కన దొరికిపోయాను. అప్పుడు నిలబడిపోయాను, నిజమే నేనే అన్నీ ఇవి కూడా తీసేస్తాను, తెగించాను ఏమని అయిందని తెగింపు ప్రభులో, అంతేనా? తెగింపు లేకపోతే మేమేమంటే కుదురుతుందా? అందుచేత మన నాలుకను కంట్రోల్ చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది, దేవుడు నీలోకి వస్తాడు, అనేక అద్భుతాలు జరుగుతాయి, నీ కుటుంబం శాంతం ఉంటుంది, సమాధానంతో ఉంటుంది. దేవుడు ఒక్కడే కాబట్టి ఒక్కడే దేవుడు యేసుప్రభు కాబట్టి, యేసుప్రభు తప్ప వారికి దేవుడు లేడు కాబట్టి దాని వేరే దేవుడు లేని బొమ్మలు కానీ ఫోటోలు కానీ పెళ్లి ఫోటోలు కానీ చెప్పి ఉన్నారు. పెళ్లి ఫోటోలు ఇల్లు వెళ్ళినప్పుడు దాన్ని వేసుకొని అత్యంత ఫోటోలు అన్నీ కాల్చివేయాలి. మీది ఉందా? అర్జెంట్ కాల్చాలి. ఇంకా బొమ్మలు ఉన్నాయా? లాస్ట్ ఫోటోలు ఉంటాడు, ఆడున్నాడా? నిద్ర ఉన్నాడా? ఉంటే అర్జెంటుగా మా తీసుకుని చెప్పాను అని మేము చూసుకుంటాం, సంచిలో వేసుకొని అని తెచ్చేయండి. వచ్చేవారం మొదటి వారం కాబట్టి ఇవాళ ఏం నేర్చుకున్నారు? మీరు ఏం నేర్చుకున్నారు? శ్రీనివాస్ గారు ఏంటి? ఒక అబద్ధం ఒకటేనండి, మిగతా అయినా అడుకోవచ్చా? నాలుకను కంట్రోల్ చేయాలి, కనుక మీరు ఎక్కడ పని చేస్తారు? పక్కడు భూమి సర్వేరాల్లో మార్చొస్తుంటారా? మార్చారా? ఆవులు మెప్పుకుంటారా? కంపెనీ పోయాడు అభిచ్చలే సమృద్ధిగాను, మరి ఇవ్వకుంటే మీరు ఊరుకుంటారండి. కనుక దేవుడు మంచివాడు, దేవుడు చాలా గొప్పవాడు. నీ భూలోకంలో ఉండగా నీ అవసరాన్ని తీర్చే దేవుడు. ఆయన ఒకటే అడుగుతున్నాడు, నీ అవయవాలన్నింటిలో ముఖ్యమైన నాలుగుతో పాపం చేయి. అర్థమైన వాళ్ళు చెప్పలు కొట్టండి, అర్థమవని వాళ్ళు చెప్పలు కొట్టండి. అంటే అందరికీ అర్థమైపోయింది అన్నమాట. ప్రశ్న వేస్తే చెప్తావా? ఏం చెప్పాను నేను? దేని గురించి చెప్పానమ్మా? నాలుక నువ్వు సరి చేసుకుంటావా? నీ నాలుగు దేవాని గొప్ప కార్యములను మరింతలచి స్తుతించెదం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం.